జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా? అంజనాపుత్రుడైన హనుమ కుశలమా అంటే విభీషణుడు అన్నాడు, తాత రాముడు కుశలమా అని అడగాలి, లక్ష్మణుడు కుశలమా అని అడగాలి, నీ ప్రభువు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడిగావు, ఏమి కారణం అన్నాడు. పెద్దవాడు, ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఏదో ఉంది. వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. మొత్తం మన సైన్యం అంతా చచ్చిపోయినా సరే హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బ్రతుకుతారు. మన సైన్యం అంతా బ్రతికున్నా సరే హనుమ ఒక్కరికి జరగరాని అమంగళం జరిగితే అందరూ బ్రతికున్నా చచ్చిపోతారు. అందుకు అడిగాను, హనుమ ఉన్నారా అని అన్నారు. నాకు చెప్పండి, తన కళ్ళ ముందు 67 కోట్ల మంది పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులతో కలిపి. పడిపోయి ఉండగా తిరుగుతున్నది హనుమ ఒక్కరే, విభీషణుడు కాకుండా వానరుల్లో. ఇప్పుడు ఈ మాట జాంబవంతుడంటే ఏమనాలి హనుమ? కనీసం విభీషణుడు వంకి ఇలా చూసి అనాలి, చూసావా అని. అలా అనలేదు. గభాలను వంగి జాంబవంతుడి 2 పాదములు పట్టుకుని, తాత హనుమ నిన్ను కుశలం అడుగుతున్నాడు. ఏమి మాట అండి, నిజంగా ఏమి అద్భుతం అండి. నిలబడి కాదు, పోని వంగి, పెద్దవాడు ఆయన కింద పడిపోయి ఉన్నాడు, ఆయన ఇంత శక్తివంతుడు హనుమ అని చెప్తున్నారు. ఈయన వంగి ఆయన 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని, తాత హనుమ నిన్ను కుశలం అడుగుతున్నాడు. జాంబవంతుడు సంతోషపడిపోయి మెల్లగా మాట పెగల్చుకుని అన్నాడు, ఎక్కడో కాంచనలంక 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి ఒడ్డునుంది, చీకటి పడిపోయింది. పైగా హనుమ, ఈ క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాస పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో సంజీవని పర్వతం ఉంది. దాని యొక్క శిఖరం మీద కొన్ని ఓషధులు ఉన్నాయి. అవి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి. విశల్యకరణి అంటే శరీరం లోపల ఉండిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి పడిపోతాయి, ఆ ఓషధి తగలిస్తే, దాని గాలి తగిలితే చాలు పడిపోతాయి. సవర్ణకరణి, రక్తం అంతా ఓడిపోయి రంగుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా రంగు పొందేసి బలం పొందేసి లేచిపోతారు. అలాగే సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ ఓషధి వాసన తగిలితే. సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ ఓషధి వాసన తగిలితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ 4 ఓషధులు ఉత్తర క్షణంలో పట్టరావాలి. రామలక్ష్మణులతో కలిపి పైకి లేస్తారు. ఎందుకని? అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు పెట్టి రామలక్ష్మణుల్ని కూడా. అంతమంది కాళ్ళు, చేతులు, ఏనుగులు, గుర్రాలు. ఒకటేమిటండి, అసలు వాల్మీకి మహర్షి వర్ణన చూడాలి. కుప్పలే, ఎక్కడ చూసినా ఏవి శరీరాలు కలిసి లేవు, ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. అంతే. తాత అలాగే ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో వెళ్ళారు, పర్వతం ఎక్కారు, పీడించారు. ఆయన బలం అంటే అటువంటిది. అందుకన్నాడు సుగ్రీవుడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకలపికపేహే తయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ అన్నాడు. వెళ్ళి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.